డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామ పంచాయతీలో ఓఎన్జీసీ నిధులు గోల్మాల్ 1,76,00,000 ఓఎన్జీసీ నిధులు దుర్వినియోగం చేశారంటూ గొల్లపాలెంలో పంచాయతీ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో వచ్చిన సొమ్ము అభివృద్ధికి కేటాయించిన 1,76,00,000 నిధులు నివాసాలకు దూరంగా ఉపయోగిస్తూ దుర్వినియోగమయ్యాయంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ సర్పంచ్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దుర్వినియోగమైన నిధులపై ఎంక్వైరీ చేయించాలంటూ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామం అండి. మా గ్రామంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే నివసించే గ్రామం ఏదైనా ఉందంటే అది మా గొల్లపాలెం గ్రామం సార్. భూస్వాములు కానీ జమీందారులు కానీ లేని గ్రామం మాదే సార్. అప్పర్ కాస్ట్ లేని గ్రామం మాది. అలాంటి గ్రామంలో మా అదృష్టం కొద్దీ ఓఎన్జీసీ వారి నుంచి హౌస్ ట్యాక్స్ రూపంలో మాకు సుమారుగా 2 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగిందండి. ఆ నిధుల్ని మా చిన్న గ్రామం, కడుపేద గ్రామం అయినటువంటి మా గ్రామం కళలు పండినవి, మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంతోషంతో మేము ఈ 4 సంవత్సరాల కాలంలో ఎదురు చూసామండి. అది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడలేదు. ఈ రోడ్లు వేయడం అయితే భూస్వాములు బాగా జమీందారులు చెరువులకి రోడ్లు వేయడం, భూస్వాముల యొక్క పొలాల్లోకి రోడ్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలే చేశారు తప్ప జనావాసాల్లో ఎక్కడ బొచ్చుడు చిప్పుడు సిమెంటు వేసి రోడ్లు పోసిన దాఖలాలు ఎక్కడా లేవు సార్. అలాగే అవినీతి లంచాలు తీసుకుని రైతుల దగ్గర, భూస్వాముల దగ్గర లంచాలు తీసుకుని వారి పొలాల్లోకి వారి చెరువులకి రోడ్లు వేయడం జరిగింది సార్. డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడా కూడా పట్టించుకోలేదు. పారిశుద్ధ్యాన్ని అయితే ఈ 4 ఏళ్ల కాలంలో పారిశుద్ధ్యాన్ని గాలి కుదిరేయడం జరిగింది సార్. దీని సంబంధిత అధికారులు, నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వారు అందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అధికారులను ఆదేశించి ఈ అవినీతిని వెలికి తీసి అవినీతి చేసినటువంటి మందపాటి నాగేశ్వరరావు సర్పంచ్ని తగు చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు తోపాటి శ్రీనివాసరావు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామం. మా గ్రామంలో ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి నిధులు సుమారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి అని చెప్పేసి సర్పంచ్ గారిని అడిగినప్పుడు చాలా దురుసుగా సమాధానం చెప్తూ, నా ఇష్టం, నాకు మెజారిటీ సభ్యుల బలం ఉన్నది, నేను అవసరమైతే సముద్రంలో వేసుకుంటాను రోడ్లు, మీకు సమాధానం చెప్పవలసిన పని ఉన్నదని చెప్పినప్పుడు ఎండిఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎండిఓ గారు దీనిపైన ఏ విధంగా స్పందించలేదు. ఆ తర్వాత డిఎల్పిఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏ విధమైన స్పందన లేనప్పుడు గౌరవ కలెక్టర్ గారిని స్పందనలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల గౌరవ హైకోర్టు వారిని మేము నవంబర్ నెలలో పిటిషన్ వేయటం జరిగింది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు మరి దీనిపైన పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిష్పక్షపాతంగా దీనిపైన దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి సర్పంచ్ పైన, అలాగే అధికారులపైన, పాలక మండలిపైన చర్యలు తీసుకుని మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలిని రద్దు చేసి కొత్తగా ఎలక్షన్లు పెట్టి ఈ గ్రామంలో అవినీతిని ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇంత అవినీతి, ఒక చిన్న గ్రామం, కనీసం 2500 పాపులేషన్ కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నదంటే మరి రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గౌరవ పవన్ కళ్యాణ్ గారు గుర్తెరిగి ఈ సర్పంచ్ పైన, అలాగే పాలక మండలి పైన, ఈ అవినీతికి పాల్పడ్డటువంటి అధికారుల పైన చర్యలు తీసుకుని